రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగిన ఒక సంఘటనగా దీన్ని చెప్తారు. ఇది నేను ఎవరో చెప్పగా విన్నది. కొంచెం అటు ఇటుగా చెప్పొచ్చు కానీ మూలం చాలా బాగుంటుంది. సో దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస చాలా ఫేమస్ అయిన రోజులు అవి. దానికి కారణం ఏమిటి? వివేకానంద అమెరికా వెళ్ళి డంకా బజాయించి మన భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచానికి చాటి మన సనాతన ధర్మం, వేదాంత, అద్వైత ఫిలాసఫీని, అలాగే పరమహంస గారిని, దానివల్ల తండోపతండాలుగా ఈ వివేకానందుని గురువెవరు అని చూడ్డానికని వచ్చేవారు. హీ బికేమ్ క్వైట్ ఫేమస్. ఆ సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్గా దీన్ని చెప్తారు. ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేసిన ఒక సంఘటన అనుకోవచ్చు ఇది. చాలామంది వచ్చారు. ఒక యువకుడు ప్రతిరోజు వస్తూ ఉండేవాడు. రామకృష్ణ పరమహంస దగ్గరగా తిరగాలని అతను తాపత్రయపడుతూ ఉండేవాడంట. సో అప్పటికి వివేకానంద, తురియానంద వీళ్ళంతా అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాత బ్రహ్మానంద, నిరంజనానంద, అభేదానంద, ముఖ్యంగా అభేదానంద కూడా చాలా గొప్ప స్కాలరు. అతను కూడా విదేశాలకు వెళ్ళాడు, వచ్చాడు. ఆయన రాసిన ఒక పుస్తకం మీద త్వరలో ఒక చిన్న టాక్ చేసుకుందాం. వెరీ ప్రొఫౌండ్. క్లోజ్ పీపుల్ ఉన్నారు. ఆయన హాయి కూర్చునేవాడు, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అప్పుడు ఈ మైకులు గట్రా లేవు కాబట్టి దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం, బ్లెస్సింగ్ తీసుకోవడం, వెళ్ళిపోవడం, ఇలా ఉండేది సంథింగ్. అంటే ఇప్పుడున్న మోడర్న్ డే ఆశ్రమ్స్ లాంటివి కాదు అవి. సో ఆ యువకుడు రోజు వస్తుంటే ఒకసారి పరమహంస అడిగాడంట, నువ్వు ఎందుకు రోజు వస్తున్నావు ఇక్కడికి అని అడిగాడంట. అంటే ఆ యువకుడు ఇచ్చిన జవాబు ఏమిటంటే, నాకు మీరంటే చాలా ఇష్టం అండి అని చెప్పాడంట. నేనంటే అంత ఇష్టం అన్నమాట. మరి ఇష్టం అంటే ఏమిటని అడిగాడంట. అప్పుడు ఆ యువకుడు చెప్పాడంటే, అంటే అది మీకోసం నేను ఏదన్నా చేస్తాను. ఓ ఏదైనా చేస్తావా అన్నాడు. మళ్ళీ పరమహంస అన్నాడంటే, నన్ను బాగా ఇష్టపడే వాళ్ళంతా ఎక్కడో విదేశాల్లో ఉన్నారు, అంటే అమెరికాలో, దూరదేశంలో. వాళ్ళేమో పని చేసుకుంటున్నారు. నువ్వేమో నేను ఇష్టం అంటున్నావు, నేను ఏమడిగినా చేస్తా అంటున్నావు, ఆలోచించుకొని చెప్పు. అంటే ఏమైనా చేయగలిగేవాడు వివేకానందంలా ఉంటాడు. ఆలోచించుకో, లేదండి నేను ఏమడిగినా చేస్తా అంటాడు. ఏది బట్టలిప్పు అన్నాడంట. అనగానే అయ్యో ఇంతమంది ముందు ఎట్లాంటి బట్టలిప్పడం. ఇది వినేవాళ్ళు దీన్ని అసభ్యం లేదా బట్టలు అనే కాంటెక్స్ట్లో చూడొద్దు, రెడీనెస్ని చూస్తున్నాడంట. ఆర్ యు రెడీ ఆర్ నాట్? నీకోసం ఏదైనా చేస్తా అంటాడు ఒకడు. ఆలోచించుకొని చెప్పినప్పుడు చెప్పాలి. ఏదైనా అంటే 10,000 లోపు అట్ట కమిట్గా ఏదైనా అన్నావు అనుకో, బెంచ్ కార్ ఇప్పినప్పుడు చచ్చిపోతావు. సో అందుకని ఒక గురువు చేసే పని ఏంది, నీ మైండ్ని సెట్ చేయడం. నువ్వు ఊరికే ఆవేశంలో చెప్తున్నావు, భక్తి మత్తులో చెప్తున్నావు, తెలియాలి కదా. ఓకే బట్లు ఇప్పోన్నాడంట. అయ్యో అంతమంది ముందు సిగ్గా, ఏమైనా చేస్తా అంటే ఇవి అడిగిన ఫస్ట్దే చేయకపోతే ఏందయ్యా నువ్వు అన్నాడు. అంటే మీరు ఒంటరిగా ఉంటే ఇప్పుతానండి, ఇంతమంది ముందు ఇప్పలే అన్నాడు. ఆయన ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడంట. దాన్ని వదిలేసాడు అంతే, చూడది. అంటే ఆ వాడి మైండ్ తెలిసిపోయింది అంతే. హఠాత్తుగా ఆయన ఇలా అరచాడంట. ఏమని? ఆ పక్కనే యమునా నదో ఏదో ఉంటుంది, అది నాకు తెలియదు, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అంటే ఆయన ఆశ్రమం దగ్గరలో ఒక నది ఉంది, అందులో ఒక పెద్ద అల రాబోతుంది, నేను చూడ్డానికి వెళ్తున్నా అని లేచి పరిగెత్తాడు. ఎవరికి నాతో పాటు ఎవరైనా వస్తారని అడగలేదు, లేచి పరిగెత్తాడు అంతే. పరిగెత్తగానే ఆయన భుజం మీద ఉన్న టవాలు ఊసి కింద పడ్డది. అట్లా పరిగెడుతూ ఉండగా ఇది కూడా ఊసిపోయిందంట ఆల్మోస్ట్. సో ఇప్పుడు అందరూ పరమహంస వెళ్తున్నాడు కదా అని అతని వెనుక పరిగెత్తడానికి వాళ్ళ బ్యాగులు తీసుకొని, తలపాగలు పెట్టుకొని, ఆ చెప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని, తర్వాత వాళ్ళ కట్టెలు బ్యాగులన్నీ చూసుకొని అందరూ ఆ నదీ తీరం చేరుకునేసరికి పరమహంస అట్లా నదిలో ఎల్లకి ఇట్లా పడుకొని ఉన్నాడు. వచ్చిన వాళ్ళు ఆ యువకుడు కూడా ఉన్నాడు. మిగతా వాళ్ళంతా వచ్చి అడిగిన ప్రశ్న, ఎక్కడండి, ఎక్కడ అల ఎక్కడ అంటే అప్పుడు పరమహంస చెప్పాడంట, మీరు తలపాగాలు సర్దుకొని, బట్టలు వేసుకొని, తర్వాత మీ యొక్క చెంగులు సవరించుకొని, మీ మొహాలు అద్దాల్లో చూసుకొని, కాటుకు బాగుందా లేదా చూసుకొని,
చెప్పులు ఇవన్నీ అవన్నీ చూసుకునేసరికి అలా ఉంటుందా? అలాంటి ఒక అద్భుతాన్ని చూడాలంటే వదిలేసి రావాలి. చూడు, నా మీద ఉన్న బట్టలన్నీ పోయాయి, కానీ మీరు ఎవరు చూడలేదు, నేను చూశాను అని చెప్పాడంట. సో ఇది ఒక సంకేతం మాత్రమైన స్టోరీ అని నేను తర్వాత నాకు అనిపించింది. హీ వాంట్స్ టు కన్వే సంథింగ్. నీమ్ కర్లీ బాబా జీవితంలో కూడా ఇలాంటి ఒక చిన్న సంఘటన. ఇప్పుడు ఒక గురువుకి అంటే వేటి పట్ల అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ లేదు, మన స్థిరపడ్డది, వాడు గురువు. నిష్కామ కర్మ ఉంది. ఎవరేమన్నా సమస్యతో వస్తే సాల్వ్ చేసి పంపిస్తాడు, కానీ డబ్బు కోసం కాదు వాడు గురువు. కానీ ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడంట, మా గురువుగారి దగ్గర ఒక శంకు ఉండేదండి. ఆ శంకు అంటే సంకేత మాత్రల గురించి చెప్తున్నది. శంకు అది చాలా బాగుంటుంది. అది అంటే మిగతా వాళ్ళంతా అడిగి ఎలా ఉంటుంది అది ఆ శంకు అంటే ఇలా ఉంటుంది. మనకు చాలా రకాల శంకులు ఉన్నాయి, మీకు తెలుసు తెలియదు. విష్ణువు శంకు ఉంటుంది, లక్ష్మీ శంకు ఉంటుంది, కృష్ణ శంకు, ఇట్లా ఏవో ఉన్నాయి నాకు తెలిసినంతవరకు. కపుల్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ దాన్ని ఏమంటారు, శంకుని ఏమంటారా, ఏదో ఏదో అంటారు దాన్ని, ఏదో అంటారులే. ఈ విషయాన్ని విన్న ఒక ఆవిడ ఏదేమైనా నీమ్ కర్లీ బాబాకి ఈ శంకుని తెచ్చేయాలని చెప్పి ఎక్కడెక్కడో తిరిగి అన్వేషించింది, కానీ దొరకలేదు. అట్లాంటివి దొరికాయి, కానీ అలాంటివి దొరకలేదు. సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ క్వాలిటీస్ లేవు, రంగు లేదు. ఏదో ఆ శంకులు ఎప్పుడన్నా మీరు బీచ్లోకి వెళ్ళి కాస్త మేధావులను అడిగితే ఆ శంకు అది తిరిగే విధానాన్ని బట్టి చెప్తారనమాట. అన్ని శంకులు శబ్దాలు రావు. కొన్ని శంకుల్లో వాటర్ పోస్తే సర్క్యులేట్ అయ్యి కిందికి వస్తుంది. కొన్ని శంకులు ఒక దగ్గర పెట్టుకుంటే ఒక రకమైన తరహా శబ్దం. ఇవన్నీ ఇప్పుడు అదే యుద్ధం పూరించే శంకు కృష్ణుడి చేతిలో ఉంటుంది, అది వేరే శంకు, ఇట్లా చెప్తారు. సో ఫైనల్గా ఈయన చెప్పిన డిస్క్రిప్షన్ ప్రకారం ఎక్కడో వేరే దేశంలో ఒక శంకు దొరికింది. ఆమె ఆనందానికి అవధుల్లో, ఇప్పట్లాగా వాట్సాప్లో అవి లేవు కాబట్టి ఒక 1 or 2 monthsలో తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చిన తర్వాత ఆబ్వియస్గా నీమ్ కర్లీ బాబాకి ఇచ్చింది. ఇకనే ఆనందానికి అసలు చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక 1 or 2 minutes అట్లా దాన్ని పట్టుకొని వేరే వాళ్ళకి తీసుకెళ్ళాడు అన్న. అప్పుడు ఆమె అడిగిందంట, అంటే దాన్ని అంత కోరుకున్నారు కదా, అట్లా ఎందుకు ఇచ్చేస్తున్నారంటే, మా గురువుగారి దగ్గర ఉండేదని ముట్టుకొని ఇచ్చేవాడు కాదు, ఒకసారి ముట్టుకోవాలన్న చిన్న థాట్ ఉండేది అంతే. రెండోది, మన దగ్గర ఉండడం అనేది టైమే కదా, నిమిషము టైమే, గంట టైమే, సంవత్సరము టైమే, 10 ఏళ్ళు టైమే, 100 ఏళ్ళు టైమే. సో ఎంత టైం అనేది కాదు, దాన్ని ఎంత బాగా నువ్వు అనుభవించి వదిలించుకున్నావు అనేది పాయింట్. ఎప్పుడైతే శంకు చేతిలో పట్టుకున్నానో కొన్నేళ్ళ నా ఆలోచన ఆవిరైపోయింది అంతే. ఇది నా దగ్గర అట్టి పెట్టుకోవాలని నాకేమీ లేదు, దాన్ని ఒకసారి పట్టుకోవాలని, తనివి తీరా దాన్ని చూడాలని. ఇక్కడ మా గురువుగారు దాన్ని ప్రత్యేకంగా చూసేవారు కనుక, అంతకుమించి దానికే ప్రత్యేకత లేదు. ఆవిడ డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయిందట, విషయం అర్థం కాలేదు. అంటే నేను తెచ్చిచ్చింది దాచిపెట్టుకోకుండా మళ్ళీ ఎవరికి ఇచ్చాడు, నాది నాకు ఇచ్చేసి, అట్లా జరిగింది. సో ఇవి సంకేత మాత్రాలు. నువ్వు ఎంత మాటల్లో చెప్పినా కనివే కానివి కొన్నిసార్లు మనం చేసి చూపిస్తే అర్థమవుతుంది. ఒకసారి కృష్ణదాస్ అనే ఒక వ్యక్తి, అప్పటికి విదేశీయుడి పేరు, ఆయన నీమ్ కర్లీ బాబాని అడిగాడంట, బాబా ధ్యానం ఎలా చేయాలి? రకరకాల చర్చలు నడుస్తుంది, ధ్యానం ఎలా చేయాలి అంటే నీమ్ కర్లీ బాబా ఏం చేశాడంట, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్పాడంట. మరి ఆయన మెడిటేషన్ చేసేవాడా? చేసేవాడు అన్న తర్వాత అతను ఎలా ధ్యానం చేసేవాడు అంటే ఇలా కూర్చొని ఇట్లా కూర్చొని. ఏమన్నా చెప్తాడేమో చూస్తున్నారంతా. 1/2 hour అయింది, గంట అయింది, 1.5 అయింది, 2 hours అయింది, 3 hours, కళ్ళు తెరవనే లేదు. చూసి 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 అందరు వెళ్ళిపోయారు అంతే. అలా ధ్యానం చేసేవాడు. సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంది, ఆధ్యాత్మికత నిజంగా చెప్పాలనుకున్నవాడు సంకేతాల రూపంలో మనకు కొన్ని విషయాలు, జీవితం అంటే సంకేతాల రూపంలో చెప్తాడు, ప్రవచనాలు కాదు. ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను కూడా ఒక రకంగా చెప్తున్నా, బట్ నా ఉద్దేశం ఆయన అంత గొప్పవాడని చెప్పాడని కాదు. మేలుకోవలసింది మేలుకుంటే అందరూ గొప్పవాళ్ళే, అర్థం కావాల్సింది అర్థమైతే అందరూ మ్యాథమెటిషియన్సే. అదర్వైజ్ దేర్ ఈజ్ ఏ హిడెన్ మ్యాథమెటిషియన్, ఏ హిడెన్ స్పిరిచువలిస్ట్, ఏ హిడెన్ ఎన్లైటన్మెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్ అని మాత్రమే చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ కొన్ని ఆసక్తికర విషయాలతో రేపు కలుసుకుందాం, జీవితకాలం కలుసుకుందాం. నేను ప్రకృతిలాగా ఎప్పుడు ఉంటుంది, మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా కాదు, ఉంటుంది.
నేను ప్రతిరోజు ఒక ధ్యాన ప్రక్రియగా చూస్తున్నా యూట్యూబ్లో వీడియో పెట్టడం అనేది. అందుకే ఏదైనా చెప్పొచ్చు, కానీ అబద్ధాలు అయితే చెప్పను. ఉపయోగపడకపోవచ్చు, నష్టమైతే లేదు నా కాన్వర్జేషన్స్ వల్ల, అంతవరకైతే చెప్పగలను. ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే రామకృష్ణ పరమహంస, నేముకర్లి బాబీ, రిచర్డ్ ఆఫ్లెట్, కృష్ణదాస్, కేకే, ఈ కాన్వర్జేషన్లో వచ్చిన వాళ్ళందరికీ, ఆ శంకు తెచ్చిన ఆయనకు కూడా ఇక్కడి నుంచి నమస్కారం. టాటా, బై బై.